హాయ్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. కొబ్బరి శనగపప్పు కూర ఎలా వండాలో చూద్దామండి. ఇది మా అమ్మమ్మ గారి నుంచి నేను నేర్చుకున్న వంట అండి. దానికి కావాల్సింది కొబ్బరి, పచ్చి శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి. దానికి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, పోపు సామాన్లు. ఇప్పుడు బాండీ పెట్టుకొని నూనె వేసుకొని పోపు సామాన్లు నూనె వేడెక్కిన తర్వాత పోపు సామాన్లు వేసుకోండి. అవి కాస్త వేడెక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఈ 3 వేసి బాగా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత నానబెట్టి తీసుకున్న పచ్చి శనగపప్పుని కూడా వేసి అది కూడా బాగా వేగనిచ్చి అది వేగిన తర్వాత అది బాగా వేగాలండి. దాని తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత కొబ్బరి కూడా వేసి బాగా వేయించండి. ఈ 2 బాగా వేగాలి. పచ్చివాసన పోతే వేగిన ఉడికేయడానికి టైం చాలా తక్కువ పడుతుంది. బాగా వేగితే కాస్త పసుపు, కాస్త ఉప్పు, కాస్త కారము ఈ 3 వేసి బాగా వేగిన తర్వాత మనకి ఈ విధంగా వేగాలండి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. టమాటో కాస్త మగ్గిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికి దగ్గర అయిపోయే వరకు ఇలా ఉంచి దించేసుకోవడమే. అంతే. థ్యాంక్ యూ.